ओम गुरुभ्यो नमः हरिः ओम घनानां त्वा घनपतगं अवामहे कविं कवीनामुमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिश्री दशाधनं ఇక్కడ మన దేవాలయంలో వడ్లపొడి కనితి కాలనీ ఆర్హెచ్ కాలనీ గవర్ రామాలయ ప్రాంగణంలో మన గౌరీ పరమేశ్వర ఉత్సవం నేను వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు అవుతుంది. దాని ముందు నుంచి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. అందులో గౌరీ పరమేశ్వర ఉత్సవం కార్తీక మాసం నెల రోజులు, ధనుర్మాసం ప్రారంభం ముందు శనివారం వచ్చే శనివారం నాడు ఇక్కడ ఉత్సవ ఊరేగింపు, అలాగే ప్రతిరోజు పునఃపూజ ప్రతిష్ట. ఫస్ట్ రోజు కార్తీక మాసం ముందు పౌర్ణమి మాసం అయిన శనివారం నాడు ప్రతిష్ట చేసేదానికి పునఃపూజలు, అలాగే స్వామికి అభిషేకాలు, ప్రతిరోజు నిత్య మహానైవేద్యము, మళ్ళీ ఊరేగింపుతో ఇవాళ సారి ఊరేగింపు. అలాగే ఇది పూర్వకాలం నుంచి వస్తున్నది కాబట్టి ఆచారంగా గౌరీ పరమేశ్వర ఉత్సవంగా ఇవాళ మన దేవాలయంలో, అందులో ఇవాళ దశమి నవమి ప్రయుక్త దశమితో శనివారం కాబట్టి మన దేవాలయంలో విశేషంగా గౌరీ పరమేశ్వర ఉత్సవాలు, అలాగే ఈ లోక కళ్యాణార్థం అంటే ఊళ్ళో గ్రామాలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ గౌరీ పరమేశ్వరులో వీళ్ళు గవర రామాలయం ప్రాంగణంలో ఎప్పుడూ నిత్యం 45 రోజులుగా దీక్ష చేస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అనుగ్రహం అందరూ వచ్చి స్వామి అమ్మవారి ప్రసాదం తీసుకుని సాయంత్రం ఊరేగింపు ఉత్సవం పాల్గొని మహోత్సవం పాల్గొంటారని కోరుతున్నాం. బ్రహ్మార్పణమస్తు. ప్రతి వాళ్ళు కూడా మనం ముందుగాను ప్రారంభించేటప్పుడు ఏ కార్యక్రమం ప్రారంభించినా ఈ జయమంత్రాన్ని చదువు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతుందని జరుగుతుందని మన పెద్దలు నిశ్చయించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కావున మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి గొప్ప పాత్రలు అవుతామని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం.